హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈరోజు ఒక అందమైన స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. ఈ డ్రామాతో ఒక హ్యాండ్సమ్ హాట్ హీరోతో పాటు ఒక క్యూట్ హీరోయిన్ కూడా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య జరిగే లవ్ స్టోరీయే ఈ డ్రామా అన్నమాట. సో వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఎఫర్ట్‌కి ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయాలి. సో ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్‌లో మనకి హీరోయిన్ ఆమీని చూపిస్తారు. తను ఎర్లీ మార్నింగే కంగారుగా వాళ్ళ ఇంటికొస్తుంది. అక్కడ తన ఫ్రెండ్ ఏజే కూడా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఆర్ఫన్స్ అన్నమాట. ఇద్దరు కలిసి ఆర్ఫనేజ్‌లో పెరుగుంటారు. కానీ ఏజే మాత్రం చాలా సెల్ఫిష్. ఎప్పుడు ఆమె మీద పెత్తనం చేస్తూ ఉంటుంది. సో ఆమె ఇంటికి రాగానే ఆ ఏజే పట్టుకొని, "ఏంటిది? నా పర్స్ ఇలా పాడు చేసావేంటి? ఎన్ని స్క్రాచెస్ పడ్డాయో చూడు" అని నిందిస్తున్నట్లు అడుగుతుంది. అది చూసి ఆమె, "ఓకే, ఐయామ్ సో సారీ. నా జాబ్ కన్ఫర్మ్ అవ్వనివ్వు. ఖచ్చితంగా కొత్త పర్స్ ఈసారికి కొనిస్తాను" అని బ్రతిమలాడుతూ ఉంటే ఏజే ఏమో, "సరే, ఈసారి వదిలేస్తున్నా" అని నటిస్తుంది. మనసులో మాత్రం ఈ యామి ఎంత ఎడ్డిది. నేనే కావాలని పర్స్ ని డ్యామేజ్ చేసి దానికిచ్చాను. కొత్తది దొరుకుతదని. పాపం ఎడ్డి మొక్కంది, నమ్మింది కూడా అని అనుకుంటుంది. ఇంతలో ఏజేకి ఆమె మెడ మీద ఉన్న లవ్ బైట్స్ కనిపిస్తాయి. వెంటనే అది చూసి కోపంతో, "ఏ యామి, నీ మెడ మీద ఈ మార్క్స్ ఏంటి? నిన్న రాత్రి ఎవరితో ఉన్నావు" అని అడుగుతుంది. అప్పుడే ఆమెకి నిన్న రాత్రి జరిగినవన్నీ గుర్తొస్తాయి. ఆమె ఎవరితోనూ క్లోజ్ గా చాలా ఇంటిమేట్ అవుతూ ఉంటుందన్నమాట. "నేను చాలా డ్రంక్ లో ఉన్నాను. అసలు ఆ పర్సన్ ఎవరో కూడా నాకు గుర్తులేదు" అని కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ లవ్ బైట్ చూసి ఏజే మనసులో, "ఫైనల్లీ దీని ఫస్ట్ టైం ఎవడో కొట్టేసినట్టున్నాడు" అని ఎగతాళిగా అనుకుంటున్నప్పుడే ఆమెకి వాంతులు అవ్వడం స్టార్ట్ అవుతాయి. తను ప్రెగ్నెంట్ అన్నమాట. ఆమె డౌట్ గా ఎవరు నిన్ను ప్రెగ్నెంట్ చేసింది అనంటే, ఆ బిడ్డ నా బాయ్ ఫ్రెండ్ లీది అని చెప్తుంది. ఆమె ఏమో, "లీ అస్సలు మంచివాడు కాదు కదా, వాడికి కొంచెం దూరంగా ఉండు అని ఎన్నిసార్లు చెప్పాను" అని గట్టిగా అంటుంది. వెంటనే ఏజే లీకి కాల్ చేస్తుంది. వాడేమో, "నేను చెప్పా కదా మళ్ళీ నాకు కాల్ చేద్దని, ఎందుకు చేసావు" అని అరుస్తాడు. ఆమె తీసుకొని, "ఏజే ప్రెగ్నెంట్, నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకో" అంటే వాడు మాత్రం, "ప్రెగ్నెంట్ అయితే నాకు కాల్ చేస్తావేంటి, ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళు" అని ఫోన్ కట్ చేస్తాడు. ఏజే ఆమె మీద కోప్పడుతుంది. "నీకెంత ధైర్యం, నా పర్సనల్ మ్యాటర్స్ లో నువ్వెందుకు కల్పించుకుంటున్నావు? నువ్వు ఇప్పుడు వాడితో ఇలా మాట్లాడడం వల్ల వాడు ఇప్పుడు నా మీద ఇంకా కోపంగా ఉన్నాడు" అని అరుస్తుంది. ఆమె మాత్రం, "నేను నీ మంచి కోసమే అన్నాను, వాడు మంచివాడు కాదు" అన్నా కూడా ఆమె, "నీకు నా మీద జెలస్, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నీకు లేడని భరించలేకపోతున్నావు" అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత సీన్ 2 మంత్స్ కి చూపిస్తారు. ఆమెకి పీరియడ్స్ మిస్ అవ్వడంతో చెకప్ చేయించుకుంటుంది. డాక్టర్, "మీరు 2 మంత్స్ ప్రెగ్నెంట్." ఆమె షాక్ అవుతుంది. "నేను తల్లిని కాబోతున్నానా? ఆ రోజు అసలు ఆ డ్రింక్ ఎందుకు తాగానో ఏంటో" అని ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఆమెకి తాగిన మధ్యలో వన్ నైట్ స్టాండ్ చేసిన ఆ పర్సన్ గుర్తుకొస్తాడు. ఆ రాత్రి ఆమె అండ్ ఇంకా మన డ్రామా హీరో చెన్ ఫుల్ గా తాగుంటారు. ఆమె తూలుతూ వస్తున్నప్పుడే ఆమె డిజైన్స్ కింద పడిపోవడంతో అవి తీసుకోవడం కోసం వంగుతుంది. కానీ ఆమెను చూసిన మన హీరో కంట్రోల్ అవ్వలేక ఆమెను గోడ కదిం పట్టి, "అది చేద్దామా" అని అడుగుతాడు. ఇక అంతే, ఆమె ఎస్ అన్న వెంటనే ఆమెను బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి కిస్ చేస్తూ ఇద్దరు చాలా క్లోజ్ గా ఇంటిమేట్ అవుతారు. అదే మూమెంట్ లో అతని బాడీ మీద ఉన్న ఒక రెడ్ బర్త్ మార్క్ చూస్తుందన్నమాట. ఆమెకి ప్రెసెంట్ లో అది తప్ప అతను ఎవరో, అతను ఏం చేస్తాడో, అతని పేరు కూడా తెలీదు అని ఒకటే కంగారు పడుతుంది. ఇంకో పక్క ఏజే ఏమో లీ తన్ని కలవడానికి ఒప్పుకున్నాడని ఫుల్ హ్యాపీగా రెడీ అవుతూ ఉంటుందా. అక్కడే ఉన్న ఆమె పర్స్ తీసుకోవడానికి వెళ్తే అందులో ఒక కార్డ్ దొరుకుతుంది. అది మన హీరో చెన్ పర్సనల్ బ్లాక్ కార్డ్. ఆ బ్లాక్ కార్డ్ చూసిన ఆమె షాక్ అవుతుంది. "అరే, ఇది ఆమె పర్స్ కదా, అంటే ఆ రోజు రాత్రి ఆమె భూ కంపెనీ ఓనర్ తో ఉందా? పైగా ఆ ముద్దుకి ఆ విషయం తెలియని కూడా తెలీదు" అని ఆమె నోట్లో లడ్డూలు పుట్టుకొస్తాయి. వెంటనే తన స్టమక్ ని పట్టుకొని ఒక ఈవిల్ స్మైల్ మొహం మీద పెట్టి, "బేబీ, నువ్వు నా అదృష్టాన్ని మారుస్తున్నావు" అని అనుకుంటూ ఏదో ప్లాన్ చేసి వెంటనే చెన్ దగ్గరికి వెళ్లి అతన్ని కలుస్తుంది. అతన్ని కలవగానే అతను ఒకటే అంటాడు, "నేను ఆ రోజు తాగున్నాను, నాకేమీ గుర్తులేదు, కానీ నా కార్డ్ నీ పర్స్ లో ఉండిపోయింది" అని చెప్తాడు. సెక్రటరీ బ్లాంక్ చెక్ ఇస్తాడు, "నీకు కావలసినంత అమౌంట్ రాసుకో" అని. కానీ ఏజే మాత్రం, "నాకు డబ్బులొద్దు, నా బిడ్డకు ఒక ఫ్యామిలీ కావాలి" అంటుంది. దానికి చెన్, "సరే, ఇది నా బిడ్డ అయితే నేను రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా తీసుకుంటాను, కానీ ఒకవేళ ఇది అబద్ధం అయితే దీనికి చాలా పరిణామాలు ఉంటాయి, చాలా ఎక్స్పెన్సివ్ ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది" అని వార్నింగ్ ఇస్తాడు. ఇంట్లో ఆమె ఏమో తన బేబీతో మాట్లాడుతూ, "ఇంటర్వ్యూలో మళ్ళీ ఫెయిల్ అయ్యాను బేబీ, ఇప్పుడు మనం ఏం చేయాలి" అని బాధపడుతుంటే అప్పుడే ఏజే వస్తుంది. ఏజేకి ఇలా ఒక పర్సన్ తో వన్ నైట్ స్టాండ్ చేశాను, దాని వల్ల ప్రెగ్నెంట్ అయ్యాను అని అన్ని విషయాలు చెప్తూ, "నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ బేబీకి తండ్రి ఎవరో కూడా తెలీదు" అని టెన్షన్ పడుతూ ఉంటే ఏజే అంటుంది, "ఎవరో తెలియని తండ్రి కోసం ఎందుకంత టెన్షన్, అబార్షన్ చేయించుకో, నేను హెల్ప్ చేస్తానులే" అని ఇంకో ప్లాన్ వేస్తుంది. ఆమె ఏమో, "కాదు, ఇది నా బిడ్డ, నేను ఖచ్చితంగా పెంచుకుంటాను, నేను ఎప్పటి నుంచో అనాథలా పెరిగాను, కానీ నాకు ఇప్పుడు నా బిడ్డ తోడుగా ఉంది" అని చెప్పేస్తుంది. దానికి ఏజే వెటకారంగా, "నీ దగ్గర కనీసం తినడానికి డబ్బులు కూడా లేవు, ఏం పెట్టి పోషిస్తావు" అని ఎగతాళి చేస్తుంది. ఆమె, "నాకు కాళ్ళు చేతులు ఉన్నాయి, కష్టపడి నా బేబీని కేర్ చేసుకుంటాను" అని అంటుంది. అప్పుడు మాటల్లో ఆమె ఏజేని అడుగుతుంది, "మరి నీ లీ సంగతి ఏంటి, వాడి బిడ్డకు పేరిస్తానన్నాడా" అని అడిగితే ఆమె, "అవును, ఇస్తున్నాడు, అంతేకాదు నేను వేరే చోటికి షిఫ్ట్ అయిపోతున్నాను" అంటే ఆమె అడుగుతుంది, "ఎక్కడికి, రెంట్ హౌస్ కా, అది చాలా అన్కంఫర్టబుల్ కదా" అంటే ఏజే మనసులో, "నీకు నా మీద జెలస్ కాబట్టే ఎక్కడికి వెళ్తున్నానో ఖచ్చితంగా చెప్పను, లేదంటే నా ప్లాన్స్ అన్ని చెడగొట్టి దొబ్బుతావు.
నేను వెళ్తుంది మిస్టర్ చెన్ ఇంటికి. నువ్వు మాత్రం ఇక్కడ అడుక్కు తినేదానిలాగా భిక్షం ఎత్తుకుంటూ బతుకు అని అనుకుంటుంది మనసులో. నెక్స్ట్ డేనే ఆమె గో ఆఫీస్ కి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంటర్వ్యూ కోసం వెళ్తుందన్నమాట. అక్కడ ఏజే కూడా ఉంటుంది. అందరూ ఈ ప్రెగ్నెంట్ అమ్మాయి ఇంటర్వ్యూకి వచ్చిందా, మిస్టర్ గు వీళ్ళని హైర్ కూడా చేసుకుంటారా అని మాట్లాడుకుంటూ ఎగతాళి చేస్తుంటారు. ఇంకో పక్క ఏజే ఏమో నేను నా బ్యూటీతో అతన్ని పడేస్తాను అని ఒకటే పొగరు పడుతుంది. వాళ్ళందరూ మాట్లాడుకోవడం చూసి ఆమె కంగారు పడుతూ ఉంటుంది. నేను ప్రెగ్నెంట్ కదా, కొంపదీసి ఇది నా జాబ్ పైన ఎఫెక్ట్ చూపించదు కదా, కానీ మేకప్ వేసుకున్నంత మాత్రాన జాబ్ రాదు, దానికి టాలెంట్ కూడా ఉండాలి కదా అని అనుకుంటుంది. ఇంటర్వ్యూ టైంలో లోపలికి వెళ్ళగానే నువ్వు ప్రెగ్నెంట్ కదా, ఈ కంపెనీలో ఏం జాబ్ చేస్తావు అని తనని ఇన్సల్ట్ చేస్తారు. జాబ్ ఇచ్చేందుకు కూడా నిరాకరిస్తారు. దానికి ఆమె కానీ నేను ఇంటర్వ్యూ పాస్ అయ్యాను కదా అని తన డిజైన్స్ ని చూపిస్తుంది. ఆ మేనేజర్ మాత్రం డిజైన్స్ ని పక్కన పెట్టి ఆమెను ఇగ్నోర్ చేసి నువ్వు ఇంటికెళ్ళు, మేము కాల్ చేస్తాం అని సాకులు చెప్తుంది. తను చాలా సాడ్ గా అక్కడ నుంచి వెళ్లిపోతుంటే అప్పుడే మిస్టర్ చెన్ వస్తున్నాడని చెప్పి ఎంప్లాయీస్ అందరూ పరిగెత్తుకుంటూ అతని ఎదురుగా కూడా కనపడకూడదని పరిగెత్తుకుంటూ వస్తారు. మన హీరోయిన్ కి ఏం అర్థం కాదు, వీళ్ళు ఎందుకు ఇలా పరిగెడుతున్నారు అని చెన్ వైపుగా నడుస్తుంటే చెన్ మాత్రం ఆమె ఎదురుగానే వచ్చి ఒక్క క్షణం ఆగి ఆమె బాడీ స్మెల్ చూసి ఈ స్మెల్ ఏదో తెలిసినట్టుందే అని ఆగిపోయి ఆమెతో అడుగుతాడు, మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా అని. ఆమె లేదు అంటుంది. అప్పుడే మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి మిస్టర్ చెన్, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్, ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చింది, నేను దీన్ని ఇక్కడ నుంచి పంపించేస్తున్నాను, ఇదేం పని చేస్తుందిలేండి అని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతుంటే చెన్ మాత్రం ఈమె డిజైన్స్ బాగున్నాయి కదా అంటాడు. దానికి మేనేజర్ అవును కానీ ఈమె ప్రెగ్నెంట్ కదా అంటే చెన్ అంటాడు, అయితే ఏంటి, టాలెంట్ ఉంటే జాబ్ ఖచ్చితంగా దక్కాలి, పైగా నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం స్పెషల్ డిజైన్స్ చూస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి వారి టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం ఉండాలి అని ఆమెకి జాబ్ ఇచ్చేస్తాడు. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బేబీ నువ్వు నా కోసం చాలా లక్కీ, నీ వల్లే నాకు జాబ్ దక్కింది అని కడుపు పట్టుకొని హ్యాపీగా చెప్పుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏజేకి కాల్ చేస్తే ఏజే ఏమో తన సామాన్లని చెన్నై ఇంట్లోకి షిఫ్ట్ చేసే పనిలో ఉండి నాకు టైం లేదు, ఫోన్ కట్ చే ఫస్ట్ అని ఫోన్ కట్ చేస్తుంది. పాపం ఆమె బాధగా ఈమెకేమైంది, ఈ మధ్య చాలా మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి ఈమెకి అని అనుకుంటుంది. ఇంకో రోజు ఆఫీస్ లో ఆమె ఫైల్స్ అన్ని అటు ఇటు సప్లై చేస్తూ ఉంటుంది. ఒకళ్ళు కాఫీ అడుగుతారు, ఇంకొకరు ఫుడ్ అడుగుతారు, ఇంకొకరు డాక్యుమెంట్స్ ప్రింట్ చేయమంటారు. ఈ పనులన్నీ ప్రెగ్నెంట్ గా ఉన్న ఆమె అటు ఇటు తిరుగుతూ చేస్తూనే ఉంటుంది. ఇదంతా చెన్ అబ్జర్వ్ చేసి అందరి ముందు గట్టిగా అరుస్తాడు, నా సెక్రటరీ అందరికి సర్వెంట్ అని అనుకుంటున్నారా అని. అందరూ భయపడతారు. మనోడు కోపంగా ఆమె నా సెక్రటరీ, మీ అందరికి కాదు, పని చేయడం ఇష్టం లేకపోతే జాబ్ వదిలేసి వెళ్ళిపోండి అని వార్నింగ్ ఇస్తాడు. అందరూ ఎగ్జామ్ సైలెన్స్. అంతేకాదు ఆమెకు కూడా వార్నింగ్ ఇస్తాడు, నువ్వు ఇక్కడికి వచ్చింది నాకు సెక్రటరీగా ఉండడానికా వీళ్ళందరికీ సెక్రటరీగా ఉండడానికా, ఆ మాత్రం సెన్స్ కూడా లేదా అని అంటే ఆమె మిస్టర్ గు ఐఎమ్ సారీ, నెక్స్ట్ టైం ఇలా జరగదు అని అమాయకంగా అంటుంది. అతనేమో నెక్స్ట్ టైం కాదు ఇప్పుడే ఇలా జరగకూడదు అని అంటాడు. వెంటనే ఆమె చేతిలో ఉన్న ఫైల్స్ అన్ని అందరికి రిటర్న్ ఇచ్చేస్తాడు. ఈ నెల మీ అందరి శాలరీలో హాఫ్ కట్ చేస్తున్నాను, సొంత పనులు మీరే చేసుకోవడం నేర్చుకోండి అని చెప్పేస్తాడు. అది చూసిన ఆమె మిస్టర్ గు ఇంత ప్రొటెక్టివ్ గా ఉంటారని అనుకోలేదు, నాకెంత హెల్ప్ చేశారో, నా బేబీ తండ్రి కూడా ఇలాగే ప్రొటెక్టివ్ గా ఉంటే ఎంత బాగుండు అని అతని ఫేస్ గుర్తులేదు కదా, సో ఆ రాత్రి అతని బాడీ మీద ఉన్న బర్త్ మార్క్ చూసి గుర్తు చేసుకుంటుంది, బేబీ మీ నాన్న ఎక్కడున్నాడో ఏమో అని. ఇంకో పక్క ఏజే చెన్ విల్లాలో మాత్రం మహారాణిలా కూర్చొని ఎదురుగా ఉన్న పనులను చూసి వెటకారంగా డబ్బులు సంపాదించడం మీ ముఖాలకి ఎంత కష్టమో అని వాళ్ళతో పని చేయించుకుంటూ ఉంటుంది. ఇటు పక్క ఆఫీస్ లో రాత్రిపూట ఆమె పని చేస్తుండగా చెన్ వస్తాడు. ఆమె భయపడిపోయి పొరపాటున కాఫీ అతని మీద పడేస్తుంది. సారీ మిస్టర్ గు చూసుకోలేదు అని షర్ట్ తుడవబోతుంటే అతను ఇంత అర్ధరాత్రి ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. పైగా ఆమె అంత దగ్గరగా ఉండేసరికి ఆమెను చూస్తూ అలాగే ఉండిపోతాడు. ఆమె కూడా ఒక క్షణం కళ్ళు తిప్పుకోలేకపోతుంది. చెన్ తన్ని పట్టుకుని దగ్గరికి వెళ్తాడు. ఆమె టెన్షన్ తో ఏం జరుగుతుంది ఇక్కడ అని కన్ఫ్యూజ్ అవుతుంటే అతను ఆమె ఫేస్ దగ్గరకు వచ్చి స్మెల్ చూసి ఈ స్మెల్ ఏంటి అని అంటే ఆమె అది నా షవర్ జెల్ స్మెల్ అని చెప్తుంది. చాలా బాగుంది అంటాడు. వెళ్తూ వెళ్తూ ఆగి నువ్వు ప్రెగ్నెంట్ కదా, ఓవర్ టైం చేయకు, రాత్రిపూట మంచిగా నిద్రపో అని చెప్తాడు. ఆమె ఓకే మిస్టర్ అంటుంది. నెక్స్ట్ డేనే మేనేజర్ ఆమెని పార్సల్ తీసుకొని రమ్మని చెప్తుంది. తను తీసుకురావడానికి ఒక క్షణం వెళ్ళబోయి మళ్ళీ ఆగి మిస్ మేనేజర్ నేను మిస్టర్ గు సెక్రటరీని, మీకు కాదు, మీ పని నేను చేయలేను అని చెప్పేస్తుంది. ఆమెకి పిచ్చి కోపం వచ్చి అరుస్తుంటే చెన్ వచ్చి ఆమెకి గ్లాస్ పిక్తాడు. నీకు ఆ మాత్రం కూడా నీ పని చేసుకోవడానికి రాదా అని చెప్పి ఆమెతో ఈ రోజు పార్టీకి నువ్వు నాతో వస్తున్నావు అని అంటాడు. అది విని ఆమె షాక్ అవుతుంది. అతను ఆఫీస్ కి వెళ్ళాక ఒక బ్యూటిఫుల్ డ్రెస్ ఆమెకి ఇస్తాడు. అది చూసి ఆమె హ్యాపీగా ఫీల్ అవుతూ మిస్టర్ చెన్ ఇది నాకు చాలా టైట్ గా ఉంటుంది కదా, పైగా నేను ప్రెగ్నెంట్ కదా అని అంటే చెన్ అంటాడు, ఈ డ్రెస్ స్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కోసమే డిజైన్ చేశాను, ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా అందంగా కనిపించే హక్కు ఉంది కదా, పార్టీలో మన కంపెనీ తరపున నువ్వే రిప్రజెంట్ చేస్తావు అని చెప్తాడు. తను ఆ డ్రెస్ వేసుకుంటుంది అన్నమాట. డ్రెస్ వేసుకున్నాక చెన్ కళ్ళు తన పైనే ఉండిపోతాయి. ఆమె ఆ డ్రెస్ లో ఉండేసరికి చెన్ ఒక స్మైల్ ఇస్తాడు. ఆమెకేమో ఆ డ్రెస్ జిప్ పెట్టుకోలేకపోతుంది. అదే విషయం అతనికి చెప్తుంటే నేను హెల్ప్ చేస్తాను అని దగ్గరికి వచ్చి జిప్ పెట్టి ఆమెకి ఇంకా దగ్గర
అవుతాడు. ఆమెకి అంత దగ్గరగా వచ్చి ఒక్క క్షణం ఆమెని కిస్ చేయాలి అనిపిస్తుంది. కానీ మనోడు ఆగిపోయి ఈమెను చూస్తే ఎప్పుడు ఎందుకు నాది అన్న ఫీలింగ్ కలుగుతోంది అని ఆలోచిస్తూ ఆమెకొక నెక్లెస్ తొడిగి ఎలా ఉంది నచ్చిందా అని అడుగుతాడు. తను నెర్వస్ అవుతూ థాంక్ యూ మిస్టర్ గు అంటుంది. పార్టీలో ఇద్దరు కలిసి వెళ్తారు. వాళ్ళిద్దరిని చూసి ఒకతను మిస్టర్ గు ఈ బ్యూటిఫుల్ లేడీ ఎవరు అంటే ఈమె నా సెక్రటరీ అంటాడు. ఆ తర్వాత ఆమెతో సారీ తినడానికి టైం ఇవ్వలేదు. మీకిక్కడ నచ్చినవి కడుపు నిండా తిను నేను మీటింగ్ కెళ్ళొస్తా అని చెప్తాడు. ఆమె కేక్ చూసి అబ్బబ్బా ఎంత స్వీట్ గా ఉందో అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తింటుంది. పార్టీలో ఉండగా ఒక పర్సన్ ఆమెను టచ్ చేయడానికి ట్రై చేస్తాడు. పైగా నా కంపెనీలో జాబ్ ఇస్తానురా అంటాడు. ఆమె గట్టిగా నువ్వు బాగా తాగున్నావు నాకు దూరంగా ఉండు అంటుంది. వాడు తగ్గకుండా చెన్నిచ్చే డబ్బుల కంటే ఎక్కువ ఇస్తా నాకేం తక్కువ అని వెటకారం చేస్తుంటే ఆమె వాడిని తోసేస్తుంది. వాడు కోపంగా ఏంటి నీ ధైర్యం నన్నే తోసేస్తావా అని చెయ్యి లేపబోతాడు. అప్పుడే చెన్నొచ్చి వాడి చెయ్యి విరిచేసి ఒక తన్ను తంతాడు. నా మనిషిని తాకే ధైర్యం నీకెలా వచ్చిందిరా నువ్వు బ్రతకాలనుకుంటున్నావా లేదా అని అరుస్తాడు. ఆ పర్సన్ మిస్టర్ గు నాది తప్పే కానీ మన మధ్య ఉన్న 200 మిలియన్ డీల్ గురించి ఆలోచించండి అని అడగగానే చెన్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీకు నాతో డీల్ చేసే రేంజ్ కూడా లేదు అని ఆ డీల్ ని క్యాన్సిల్ చేసేస్తాడు మన ఆమీ కోసం. ఆమీ ఏమో పక్క నుండి టెన్షన్ తో ఒక్కసారి ఆలోచించండి మిస్టర్ గు 200 మిలియన్స్ అంటే మామూలు విషయం కాదు అని చెప్తే చెన్ అంటాడు నువ్వు నీ నోట్ని బుర్రని ఎక్కువ వాడకు వాటిని క్లోజ్ చేసి నేను చెప్పింది విను అంతే అని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇద్దరు కార్లో కూర్చొని ఉంటారు. ఆమె ఏమో నిద్రమత్తులో తూగుతూ ఉంటుంది. మనోడు ఆమెను చూస్తూ ఉంటాడు. అలా తూలుతూ స్లోగా అతని భుజం మీద వాలిపోతుంది. ఆమెను అంత దగ్గరగా చూసేసరికి చెన్ కి ఆమెకి కిస్ చేయాలనిపిస్తుంది. కానీ వెంటనే ఆగిపోయి కన్ఫ్యూజన్ లో నేనేం చేస్తున్నాను ఈమె ప్రెగ్నెంట్ కదా పైగా ఎవరో బాయ్ ఫ్రెండ్ లేదా హస్బెండ్ అయినా ఉండుంటాడు మరి నాకెందుకు ఈమె మీద ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి అని తన్ని తాను క్వశ్చన్ చేసుకుంటాడు. అప్పుడే ఆమె తల కిందికి పడిపోతుంటే దాన్ని జాగ్రత్తగా సర్ది మరి పడుకోబెడతాడు. ఇంటికి వచ్చాక ఆమె థ్యాంక్ యూ మిస్టర్ గు అని మెసేజ్ చేస్తుంది. చెన్ అది చూసి చిన్నగా స్మైల్ చేస్తాడు. అప్పుడే ఏజే వచ్చి అలసిపోయి ఉంటారు కదా రిలాక్స్ చేయనా అని అతని బాడీని టచ్ చేయడానికి దగ్గరకు వస్తుంది. మనోడికి ఫ్రస్ట్రేషన్ తో నువ్వేంటి నీ అవతారం ఏంటి ఎంత గలీజ్ గా ఉన్నావు తెలుసా అని తిడతాడు. ఏజే ఏమో అతని దగ్గరగా వచ్చి 3 మంత్స్ అయింది కదా ఇక మనం బెడ్రూమ్ కి వెళ్దామా అని అడిగితే చెన్ కోపంగా నువ్వు నా బిడ్డకి తల్లివి కాబట్టి ఈ విల్లాలో ఉండనిస్తున్నాను అంతే ఇంకోసారి నా దగ్గరకు వచ్చి నన్ను టచ్ చేయాలని కూడా చూడొద్దు అసలైనా ఫస్ట్ నీ స్మెల్ కూడా బాలేదు ఆ రోజు రాత్రి ఆ స్మెల్ ఎంత బాగుంది ఇది ఆ స్మెల్ కానే కాదు అని అనగానే ఏజే టెన్షన్ పడుతుంది. కానీ కవర్ చేస్తూ నేను నా షవర్ జెల్ మార్చానులే అని చెప్తుంది. చెన్ వెంటనే రేపు మనం హాస్పిటల్కి వెళ్దాం అని చెప్తాడు. మనసులో ఏమో బ్లడ్ గ్రూప్ చూస్తే తెలిసిపోతుంది అసలు ఈ బిడ్డ నాదో కాదో అని అనుకుంటాడు. ఏజేకి చెన్ ప్లాన్ అర్థమైపోయి టెన్షన్ పుడుతుంది. వెంటనే ఆమె కాల్ చేసి నువ్వే షవర్ జెల్ వాడుతున్నావు అని అడుగుతుంది. హాస్పిటల్ కి నేను చెకప్ కి వెళ్తున్నాను నువ్వు కూడా తోడుగురా అని ఫోర్స్ చేస్తుంటే ఆమె ఫస్ట్ వద్దంటుంది. కానీ ఏజే బ్లాక్ మెయిల్ చేసి ఒప్పిస్తుంది. నెక్స్ట్ డే ఆమెకి కొన్ని ఫైల్స్ అవసరం ఉంటుంది కానీ అవి చాలా హైట్ లో ఉంటాయి బట్ తీసుకోవాలి కదా ప్రెగ్నెంట్ ఉమెన్ మళ్ళీ ప్రాబ్లం అవుతుందని ఆలోచిస్తుంది. కానీ మిస్టర్ గు నా కోసం ఇంత హెల్ప్ చేస్తున్నారు నా మీద నమ్మకం పెట్టుకున్నారు సో నేను అతనికి ఇంకా బాగా పని చేయాలి అని చెప్పి టేబుల్ ఎక్కుతుంది. కానీ ఆ లోపే ఫైల్స్ జారిపోయి ఆమె మీద పడతాయి. దానివల్ల ఆమె కూడా జారి పడబోతుంటే చెన్ పట్టుకుంటాడు. ఈ ప్రాసెస్ లో ఆమె కాలికి ఒక చిన్న దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బకి బ్యాండేడ్ వేసుకోవడం కోసం ఆమె చాలా ట్రై చేస్తుంది కానీ మధ్యలో ఆమె పొట్ట అడ్డు రావడంతో ఆ కష్టాలు చూసిన మన హీరో వెంటనే ఆమెను ఎత్తుకొని టేబుల్ పైన కూర్చోబెట్టి మనోడే బ్యాండేడ్ వేస్తాడు. పైగా తిడతాడు నువ్వు ఇంత కేర్లెస్ ఉంటే ఎలా జాగ్రత్తగా ఉండాలి కదా అని. ఆయన తిట్టిన తిట్లు విని మన ఆమె మిస్టర్ గు ఇంత కేరింగ్ గా ఉంటారని అనుకోలేదు ఒకవేళ ఆయన నన్ను పట్టుకోపోతే మా బేబీ పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడుతుంది. చెన్ వెంటనే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను నిన్ను కూడా తీసుకెళ్ళనా అని అడిగితే ఆమె వద్దులేండి నా ఫ్రెండ్ వస్తుంది అంటుంది. నెక్స్ట్ హాస్పిటల్ ఆమె ఏజే కోసం వెయిట్ చేస్తుంటే ఏజే వచ్చి నేను లేకపోతే నువ్వు ఈ హాస్పిటల్ లోపలికి కూడా రాలేవు నువ్వు ఒక అనాథవి పేదదానివి నీ బాబు కూడా కష్టాల్లోనే పెరుగుతాడు అని ఎగతాలు చేస్తుంది. ఈమెద పెద్ద తోపు తురుంకాన్లాగా. సో ఇక్కడ ఆమె రిపోర్ట్స్ ని దొంగతనం చేసి మార్చేయాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. అంతలోనే ఆమె రిపోర్ట్స్ ఈమెకిచ్చి లోపలికి వెళ్తుంది. ఎగ్జాక్ట్ టైమ్ లో చెన్ అక్కడికి వచ్చి రిపోర్ట్స్ అడుగుతాడు. ఏజే వాటిని ఇవ్వడానికి భయపడిపోతుంది. అప్పుడు చెన్ కి డౌట్ వచ్చి ఆ రిపోర్ట్స్ ని లాక్కుంటాడు. ఆ ప్రాసెస్ లో అందులో ఉన్న పేపర్ చిరిగిపోతుంది. పక్కనే ఉన్న చెన్న రిపోర్ట్ చదివితే బ్లడ్ గ్రూప్ సేమ్ ఉంటుంది. అంటే ఇది నా బిడ్డేనా అని ఫిక్స్ అయిపోతాడు. కానీ దరిద్రవశాత్తు ఆ రిపోర్ట్ లో ఆమె పేరున్న పేపర్ చినిగిపోయి ఆమె చేతిలో ఉండిపోతుంది. దాంతో ఏమో ఇప్పుడు తప్పించుకుంటుంది. షన్ కూడా సరే ఇక ఇంటికి వెళ్దామని చెప్పి ఆమెను తీసుకోబోతుంటే అప్పుడే ఆమె వస్తుంటే అది చూసిన ఏజేకి వెంటనే కళ్ళు తిరుగుతున్నది యాక్టింగ్ చేసి అబద్ధం చెప్పి అక్కడ నుంచి తీసుకెళ్లిపోతుంది. ఆమె బయటకు వచ్చి చూస్తే తన రిపోర్ట్స్ చిరిగిపోయి ఉంటాయి. ఏంటిది రిపోర్ట్స్ ఇలా చిరిగిపోయాయి అని కంగారు పడి వెంటనే ఏజేకి మెసేజ్ చేస్తుంది. ఏజే ఏమో ఎంత ఓవర్ యాక్షన్ చేసుకుంటూ రిప్లై ఇస్తుందంటే నీ థింగ్స్ నువ్వే జాగ్రత్తగా పెట్టుకోవాలి నన్నెందుకు అడుగుతున్నావు అని చిరాకు పడుతుంది. ఆమెకి ఏజే మీద ఫుల్ కోపం వస్తుంది. నా విషయంలో ఎప్పుడు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటుంది అని. ఇంతలో
ఇంతలో ఆఫీస్ లో చెన్ కి వాళ్ళ అమ్మ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ప్రెగ్నెన్సీ టైం కదా, చాలా అన్‌స్టేబుల్ గా ఉంటుంది. ఏజేతోనే ఉండు ఇక నుంచి అని చెప్తుంది. ఆ మాట వినగానే చెన్ కి పిచ్చ చిరాకొచ్చేసి అసలు నిజంగా ఆ రాత్రి నాతో ఉంది ఏజేనేనా అని డౌట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చెన్ కి ఒకవైపు ఆమె మీద ఫీలింగ్స్ వస్తున్నాయి. ఇంకో పక్క తను ఏజేతో ఆ రాత్రి స్పెండ్ చేశాడన్నది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. సో కోపంగా ఫుల్ తాగుతుంటాడు. తాగుతూ కూడా ఆమె గురించి ఆలోచిస్తుంటాడు. చెన్ ఆఫీస్ రూమ్ లైట్స్ ఆన్ లో ఉన్నాయని డౌట్ వచ్చేసి ఆమె ఆ రూమ్ దగ్గరకొస్తుంది. చూస్తే అక్కడ చెన్ ఉండడంతో లోపల చాలా చలిగా ఉంది. మిస్టర్ గూకి చలేస్తుంది అని తన కోట్ కప్పి కవర్ చేస్తుంది. ఆమె అతనికి చాలా దగ్గరగా ఉండేసరికి ఆ స్మెల్ అతను పీల్చి ఈ స్మెల్ నాకు బాగా తెలుసు అని ఆమెని గట్టిగా పట్టుకుంటాడు. ఆమె ఏమో మిస్టర్ గు అని అనగానే అతను వెంటనే కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తాగున్నారు వదలండి మిస్టర్ గు అని ఎంత చెప్పినా అతను వినడు. అలా కిస్ చేస్తూనే ఉంటాడు. చివరికి ఆమె బలంగా తోసేసి అక్కడి నుంచి పారిపోతుంది. ఇదంతా చూసి ఏజేకి ఫుల్ మండిపోతుంది. ఆమె నా మనిషిని నన్ను కాకుండా వేరే వాళ్ళకి దక్కనివ్వను. ఇప్పుడు చూడు నీకేం చేస్తాను అని ప్లాన్ వేసి ఆమె ఆఫీస్ లో ఉండే మేనేజర్ ఉంటుంది కదా, ఆమెకి కాస్ట్లీ బ్యాగ్స్ గిఫ్ట్ గా ఇచ్చి ఈ ఆమెని ఆఫీస్ నుంచి పంపించేయాలి అని చెప్తుంది. మేనేజర్ సరే నీ పని అయిపోయినట్లే అని ఒప్పుకుంటుంది. నెక్స్ట్ డే ఆమె ఆ రాత్రి జరిగిన విషయాలన్నీ అంటే ఆ కిస్ విషయం మొత్తం గుర్తు చేసుకొని ఆఫీస్ లో చెన్ని గుర్రుమని చూస్తూ ఉంటుంది. అంతలో చెన్ కోసం లంచ్ బాక్స్ వస్తుందన్నమాట వాళ్ళ ఇంటి నుండి. అది చూసిన ఆమె ఇది ఎవరిది అని అడిగితే మిస్టర్ చెన్ గర్ల్ ఫ్రెండ్ పంపించారు అని చెప్తారు. ఆ మాట వినగానే ఆమెకి పిచ్చి కోపం వస్తుంది. ఛీ, ఈయనకి గర్ల్ ఫ్రెండ్ ఉండి కూడా నన్ను ఎలా కిస్ చేశాడు, ఇతను ఒక పెద్ద ప్లే బాయ్ అని కోపంతో లంచ్ బాక్స్ పట్టుకెళ్లి టేబుల్ మీద పటక్మని పడేస్తుంది. పైగా ఆ బాక్స్ మీద ఐ లవ్ యూ హనీ అని ఉంటుంది. అది చూసిన చెన్ కి కోపం వచ్చి బాక్స్ ని పక్కకు విసిరేసి ఇకపై ఆఫీస్ లోకి ఇలాంటి ఫుడ్ తీసుకురాకూడదు అని. అంతేకాక ఆ రోజు ఒక పార్టీ ఉండడం వల్ల ఆ పార్టీ కోసం ఆమెకి మంచి బట్టలు, తన కంఫర్ట్ కోసం ఫ్లాట్ షూస్ పంపమని మేనేజర్ కి చెప్తాడు. మేనేజర్ మాత్రం ఆమెకి చాలా చిన్నగా మొత్తం రివీలింగ్ గా ఉన్న డ్రెస్ ఇస్తుంది. షూస్ కూడా హై హీల్స్ ఇస్తుంది. ఆమె అవి చూసి ఇవి ఎలా వేసుకోవాలి అని అడిగితే మిస్టర్ గు పార్టీలో అందరూ డిజైనర్ వేరే వేసుకోవాలట, అది రూల్. అతని రూల్ బ్రేక్ చేస్తే ఏమైతుందో తెలుసు కదా. పైగా ఈ రోజు పెద్ద కాంట్రాక్ట్ డీల్ ఉంది. మిస్టర్ గు ఫ్రెండ్స్ లూ కూడా వస్తుంది. ఎటువంటి పొరపాట్లు జరగకూడదు అని భయపెడుతుంటే ఆమెకి వేరే దారి లేక డ్రెస్ వేసుకొని పార్టీకి వెళ్తుంది. మేనేజర్ ఆమె టెన్షన్ ని చూసి చాలా హ్యాపీగా కుళ్ళుకొని సస్తుంది. పార్టీలో ఏమో లూ అందరితో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే చెన్ వచ్చి ఈ ప్రాజెక్ట్ వల్ల మనకు చాలా ప్రాఫిట్ ఉంటుంది అని అంటాడు. దానికి లూ అది మన పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది, మనకి ప్రాఫిట్ వస్తుందో లేదో అని అంటుంది. చెన్ మాత్రం షూర్, నా సెక్రటరీ ఆమెకి ఈ ప్రాజెక్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్, నువ్వు తనతో మాట్లాడు, తను డిజైన్స్ చేసినవి కూడా చాలా యూనిక్ గా ఉంటాయి అంటే లూకి కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎప్పుడు ఏ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపియని నువ్వు ఒక అమ్మాయి గురించి ప్రైజ్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా, అయితే నేను ఆ మిస్ ని కలవాలన్నమాట అని ఆమె కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె తన డ్రెస్ లో రాగానే అందరూ షాక్. ఆమె చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. లూ కూడా ఆమెను చూసి అబ్బా మీ సెక్రటరీ నిజంగానే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని ఒకటే మెచ్చుకుంటుంది. మేనేజర్ కి ఆమెను చూసి పిచ్చి కోపంతో ఎవరు చెప్పారు ఈ డ్రెస్ వేసుకోమని అని అరుస్తుంది. ఆమె ఏమో నేనే రీడిజైన్ చేశాను, చాలా బాగుంది కదా అని అంటుంది. అప్పుడే కొందరు అబ్బాయిలు ఆమె దగ్గరకు వచ్చి డాన్స్ చేయమంటారు. ఫస్ట్ ఒకళ్ళు అడిగితే అతన్ని రిజెక్ట్ చేస్తుంది. మళ్ళీ ఇంకొకళ్ళు చేయించి డాన్స్ నాతో చేయొచ్చు కదా అని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తుంటారు. ఇదంతా పై నుండి లూ అండ్ చెన్ చూస్తూ ఉంటారు. అప్పుడు లూ అంటుంది, చెన్ నీ సెక్రటరీని ఎంతమంది చుట్టుముట్టారో చూడు, వెళ్ళి తన్ని కాపాడుకోలేదంటే నీ చేతుల్లో నుంచి జారిపోతుంది అనగానే మనోడు ఫుల్ జలస్ తో ఊగిపోతూ వైన్ గ్లాస్ ఫుల్ గా తాగేసి ఆమె దగ్గరకు పరిగెత్తుకెళ్లి ఈమె ఈ పార్టీలో నా పార్ట్నర్ అని పట్టుకుంటాడు ఆమె చేతిని. అంతేకాదు ఆమెని డాన్స్ కి ఇన్వైట్ చేస్తాడు. ఆమె ఏమో టెన్షన్ తో మిస్టర్ గు నాకు డాన్స్ రాదు అంటే చెన్ ఏం పర్లేదు నేను నేర్పిస్తాను అని ఆమె చేయి పట్టుకుంటాడు. కానీ పాపం ఆమెకి డాన్స్ రాక చెన్ కాళ్ళ మీద ఒక్కటే తొక్కేస్తుంది. అక్కడ ఉన్నోళ్ళంతా నవ్వుతారు. కానీ చెన్ మాత్రం ఆమెని కూల్ చేసి తన్ని చాలా దగ్గరకు తీసుకొని ఇద్దరు కలిసి ఫుల్ ఆన్ డాన్స్ చేస్తారు. అందరూ అది చూసి క్లాప్స్ కొడతారు. ఆ తర్వాత లూ వచ్చి నీ పేరు ఆమె కదా, నువ్వు నిజంగా చాలా బ్యూటిఫుల్, మీ ఇద్దరు పర్ఫెక్ట్ మ్యాచ్, నీ గురించి మిస్టర్ గు చాలా చెప్పాడు అంటుంది. పక్కనున్న చెన్ అదేం లేదు అని కవర్ చేస్తున్నా కూడా ఆమె ఫోకస్ మొత్తం లూ మీద ఉంటుంది. ఎందుకంటే తను లూకి పెద్ద ఫ్యాన్ అన్నమాట. తన లైవ్ స్ట్రీమ్స్ కాన్సర్ట్స్ అన్ని నేను మీవి చూస్తూ ఉంటాను, నేను మీకు పెద్ద ఫ్యాన్ అని ఎగ్జైట్ అవుతూ చెప్తుంటే ఆ మాటలకు లూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను కూడా నీ గురించి విన్నాను, నీ డిజైన్స్ చూడాలనుంది అంటుంది. ఆమె ఇప్పుడే తీసుకొస్తాను అని పరిగెత్తుకుంటూ వెళ్తే అది చూసి చెన్ కి జలసి పుడుతుంది. ఈమె ముఖం చూడు 1000 వాట్స్ బల్బులో ఉన్నంత వెలుగుంది, నా దగ్గర ఎప్పుడు ఒక నవ్వు లేదు ఏమీ ఉండదు, పైగా ఇంత ఎగ్జైట్మెంట్ తో మాట్లాడింది కూడా లేదు అని అనుకుంటాడు. ఆమె డిజైన్స్ తీసుకురావడానికి వెళ్తుంటే అక్కడ స్విమ్మింగ్ పూల్ ని చూస్తూ అలానే చూస్తూ దాని పక్కన నడుచుకుంటూ వస్తుంది. సరిగ్గా అప్పుడే ఏజే వచ్చి కావాలని ఆమెని నీళ్ళలోకి తోసేస్తుంది. అది చూసిన ఒక వెయిట్రెస్ ఎవరో మునిగిపోతున్నారు అని అరుస్తుంటే మనోడు దేవుని దయ వల్ల కరెక్ట్ టైం కి వచ్చి ఆమెను కాపాడతాడు. టవల్ కప్పి కవర్ చేస్తాడు. ఆమె ఏమో థ్యాంక్ యూ మిస్టర్ గు, నా వల్ల మీకు పార్టీ డిస్టర్బ్ అయింది
ఏమైంది అని అంటే చెన్ సీరియస్ గా నువ్వు ఇంత కేర్లెస్ ఏంటి, నీకేమన్నా అయితే ఏంటి పరిస్థితి అని ఒక్కటే తిడతాడు. అప్పుడే ఆమెకి అర్థమవుతుంది తను ఆమె కోసం ఎంత ఫీల్ అవుతున్నాడో అని. అదే టైంలో చెన్ కి తుమ్ములు స్టార్ట్ అవుతాయి. అది చూసి మీకు చలేస్తుంది కదా, నా ఇల్లు దగ్గరే, అక్కడికి వెళ్లి బట్టలు మార్చుకుంటారా అని అంటే చెన్ తన్ని ఎత్తుకొని మరి ఇంటికి తీసుకొస్తాడు. పార్టీ అక్కడితో ఆగిపోతుంది. మేనేజర్ కి మాత్రం ఇదంతా చూసి రగిలిపోతుంది. ఆమె ఇంట్లోకి వచ్చి ఏవో బట్టలు ఇచ్చి ఈ బట్టలు మీకు సరిపోతాయేమో చూడండి, కొత్తవే అని ఇస్తుంది. ఆ బట్టలు చూడగానే చెన్ కి డౌట్ వస్తుంది. ఎందుకంటే అవి కపుల్ డ్రెస్సులు అన్నమాట. పైగా ఎక్సెల్ సైజ్. వాటి స్మెల్ కూడా ఎక్కడో పీల్చినట్టు ఉంటుంది. ఖచ్చితంగా ఇవి ఆమె హస్బెండ్ వై ఉంటాయి అని డౌట్ వచ్చి ఇవి నీ హస్బెండ్ వా అని అడుగుతాడు. ఆమె టెన్షన్ తో ఏం చెప్పాలో తెలియక అవును ఆయన ట్రిప్ లో ఉన్నారు అని అబద్ధం చెప్తుంది. నీ దగ్గర ఆయన ఫోటో లేదా అంటే ఆయనకి ఫోటోలు అంటే ఇష్టం ఉండదు అని సాకులు చెప్తుంది. అప్పుడు చెన్ కి డౌట్ వస్తుంది. కానీ అదే టైంలో ఆయన కడుపులో ఎలుకలు తిరిగే సౌండ్ రావడంతో అతనికి ఆకలేస్తుందని చెప్పి ఆమె కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తుంది. ఆమె వంట చేస్తుంటే మనోడు అలానే చూస్తూ ఉండిపోతాడు. చిన్నప్పుడు వాళ్ళమ్మ చాలా బిజీగా ఉండడం వల్ల ఇంట్లో ఫుడ్ సరిగ్గా తినలేకపోయి ఉంటాడనమాట. ఆమె ప్రేమగా చేసుకొని తీసుకొచ్చిన ఫుడ్ ని తింటూ అసలు ఆబట్టుకోలేక తింటూనే ఉంటాడు. మీ హస్బెండ్ చాలా లక్కీ, ఇంత మంచి వంట చేసే వైఫ్ దొరికింది. అసలు ఆయన ఎక్కడా, ఈ రోజు రాడా అని అడిగితే ఆమె ఏదో ఫ్లో లో ఉంటేనేగా రావడానికి అని బాంబ్ పేల్చేస్తుంది. చెన్ షాక్. ఏంటి నీ భర్త చనిపోయాడా, ఎలా చనిపోయాడు అని అంటే ఆమెకి ఏం చెప్పాలో తెలియక ఏదో కవర్ చేస్తూ అసలు అతను నన్ను ప్రేమించనే లేదు, ఎలా చనిపోయాడో, తిండి తినక చచ్చిపోయాడో, యాక్సిడెంట్ అయి చచ్చాడో, లేదా మేడ మీద నుంచి దూకి చచ్చిపోయాడో, ఏదో ఒకటైతే అయి చచ్చిపోయి ఉంటాడు అని డిఫరెంట్ రీజన్స్ చెప్తుంది. ఆమె చెప్తున్న ప్రతి రీజన్ కి అతనికి తుమ్ములు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే తిడుతుంది అతన్నే కదా, సో అందుకు తుమ్ములు ఆగవన్నమాట. అసలు మాటల్లో అడుగుతాడు అసలు అతను ఎలాంటి వాడు అని అడుగుతూనే అతని బాడీని కావాలని చూపిస్తూ నేను హ్యాండ్సమా లేక అతను హ్యాండ్సమా అని అడుగుతాడు. ఆమెకి అర్థమైపోతుంది ఎలాగైనా బాస్ ని ఇంప్రెస్ చేస్తేనే కదా ఆమెకి బెనిఫిట్, లేనోడు గురించి పొగిడితే ఏం యూజ్ అని చెప్పేసి మీరు చాలా హ్యాండ్సమ్, స్మార్ట్, గ్రేట్ ఫిగర్, వెల్ ఎడ్యుకేటెడ్ అని ఒక పొగడ్తల వర్షం కురిపిస్తుంది. ఆమె పొగడ్తలన్నీ మొత్తం ఫేక్ అని చెన్కి అర్థమయ్యి పిచ్చి చిరాకొస్తుంది. నువ్వు మరి ఇంత ఫేక్ అని అవసరంలే అని కోపంగా అక్కడున్న గిన్నెలు కడిగి కోట్ తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆమెకి అర్థం కాదు, ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఇప్పుడు నేనేం తప్పు చేశాను ఇతను ఇంత కోప్పడ్డానికి అని అనుకుంటుంది. నెక్స్ట్ డే ఆఫీస్ లో కూడా ఆమె అతను రాగానే గుడ్ మార్నింగ్ మిస్టర్ గు అంటే మనోడు అస్సలు పట్టించుకోకుండా ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోతాడు. అతని ఇగ్నోరెన్స్ ని చూసిన మేనేజర్ ఫైనల్లీ ఈ పల్లెటూరు బైక్ ని మన బాస్ గారు ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ఏజే కాల్ చేసి నాకు కొత్త పర్స్ కొనిస్తానన్నావు, ఎప్పుడు కొనిస్తావు అంటే నాకు ఇంకా శాలరీ పడలేదు, నెక్స్ట్ మంత్ ఇస్తాను అని రిక్వెస్ట్ చేస్తుంటే ఏజే మాత్రం యాటిట్యూడ్ తో ఈ మంత్ ఎండింగ్ కల్లా నాకు డబ్బులు మొత్తం కావాలి, లేకపోతే ఇంకా నీతో మాట్లాడను అని ఫోన్ కట్ చేస్తుంది. ఆమె ఏజేకి అంత అవసరమా అని కంగారు పడుతుంటే ఇంట్లో ఏజే మాత్రం చాలా పొగరుగా ఆమెకు మెనిక్యూర్ చేస్తున్న సర్వెంట్ ని తిడుతుంది. నా నెయిల్స్ పాడు చేస్తావనే ఈ నెల నీ జీతం కట్ అని వాళ్ళ పట్ల చాలా రూడ్ గా బిహేవ్ చేస్తుంది. ఆమె ఏమో మేనేజర్ దగ్గరికి వెళ్లి కంపెనీ రూల్స్ ప్రకారం నాకు అడ్వాన్స్ పేమెంట్ కావాలి అని అడుగుతుంది. ఏంటి శాలరీ కావాలా, ఏం పెద్ద పని చేసావని అప్పుడే శాలరీ అడుగుతున్నావు, అసలు దేనికి పనికిరాని దానివి ఇక్కడ పని చేస్తున్నావు, వెళ్ళి ఇక్కడ నుంచి అని చాలా దారుణంగా ఇన్సల్ట్ చేస్తుంది. ఆమెకి కనీసం తినడానికి కూడా డబ్బులు ఉండవు. ఆమె కడుపులో ఉన్న బేబీకి కేర్ తీసుకోవాలంటే ఖచ్చితంగా తిండి అవసరం కాబట్టి ఇక వేరే దారి లేక ఆఫీస్ కెఫెటేరియాలో చాక్లెట్లు, బిస్కెట్లు దొంగతనంగా తినడం, ప్యాకెట్లని తన బ్యాగ్ లో దాచుకోవడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే ఒక పెద్ద బ్యాగ్ తో వచ్చి ఎవరు లేనప్పుడు చిప్స్, స్వీట్స్ అన్ని నింపేసుకుని హ్యాపీగా వెళ్తుంది. రాత్రిపూట అవి తింటూ ఇవి బేబీకి చాలా హెల్దీ అని అనుకుంటుంది. ఆఫీస్ లో మేనేజర్ కెఫేలో సామాన్లన్నీ మాయమవుతున్నాయి అని చెన్ కి కంప్లైంట్ ఇస్తుంది. మళ్ళీ రాత్రి ఆమె తన బ్యాగ్ తో హాయిగా స్నాక్స్ తింటూ డాన్స్ వేసుకుంటూ ఉన్నప్పుడే మేనేజర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. అందరూ ఆమెని చెన్ ముందు నిలబెడతారు. ఈమె మన కెఫెటేరియాలో దొంగతనం చేస్తుంది, పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని మేనేజర్ అరుస్తున్నప్పుడే ఆమె భయంతో ఉంటుంది. అంతలోపే ఆమె పొట్టలో నుంచి బిస్కెట్ ప్యాకెట్ కింద పడిపోతుంది. అది చూసిన చెన్ కి ఆమె క్యూట్ అనిపించి నవ్వుతాడు. అప్పుడే ఆమె నాకు జీతం రాలేదు, బోనస్ కూడా రాలేదు, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని క్యూట్ గా ఏడుస్తూ చెప్తుంటే చెన్ ఆమె బిహేవియర్ ని చూసి నవ్వి ఇందులో ఆమె తప్పేం లేదు, అయినా నీ జీతం ఎంత ఆమె అని అడిగితే 20,000 అని చెప్తుంది. అయితే నీ రోజు నుంచి నీ శాలరీ 40,000, అలాగే అడ్వాన్స్డ్ పేమెంట్ బోనస్ కూడా ఇప్పుడే ఇచ్చేయండి అని ఆర్డర్ ఇస్తాడు. మేనేజర్ అదేంటి ఇది రూల్స్ కి విరుద్ధం కదా అని అంటే పేమెంట్ విషయంలో రూల్స్ నాకు చెప్పకు అని మేనేజర్ ని క్లాస్ పిక్తాడు. ఆమె ఎగ్జైట్మెంట్ తో తట్టుకోలేక నిజంగా నా ఫుడ్ అంతా ఫ్రీనా అని ఫుల్ ఖుషి అయిపోతుంది. చెన్నేమో ఎంత కావాలంటే అంత తిను, రేపు ట్రక్కు నిండా పంపిస్తా సరేనా అని చెప్తాడు. అంతేకాదు ఆ నైట్ ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటాడు. ఆమె ఇంటి దగ్గర స్టాప్ వచ్చాక ఆమె దిగిపోతుంటే చెన్ ఆపి ఆమెను దగ్గరికి తీసుకొని కిస్ చేస్తాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఇదంతా ఒక డ్రీమ్. అతనికి పిచ్చి ఎక్కిపోతుంది. ఆమె పక్కనుంటే ఏం చేయాలో అసలు అర్థం చేసుకోలేకపోతాడు. ఫ్రస్ట్రేషన్ తో ఫుల్ గా తాగేసి ఇంటికి వస్తాడు. ఆమెకి ఫోన్ చేసి తన ఇంటి
పాస్వర్డ్ చెప్పి రమ్మంటాడు. అదే టైంలో ఏజే కూడా దగ్గరకొస్తుంది. చెన్ ఆమీ అనుకుని తన దగ్గరికి వెళ్తే ఆమె స్మెల్ వియర్డ్ గా అనిపించి వెంటనే ఏజేని పక్కకు తోసి పడేస్తాడు. అప్పుడే ఆమె అక్కడికి రావడంతో ఏజే పారిపోతుంది. చెన్ ఆమెను చూసి నువ్వు ఆమెవి కదా అని ఆమె చేతిని దగ్గరికి లాక్కొని ఆమె బాడీ స్మెల్ పీల్చి నీ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. ఆమె నెర్వస్ అవుతూ మిస్టర్ గు అని లేచి వెళ్ళబోతుంటే అతను ఆమె చీక్స్ ని పట్టుకొని స్లోగా కిస్ చేస్తాడు. ఆమె భయంతో లేచి వెళ్లిపోబోతుంటే ఫోర్స్ గా ఆమె నెక్ మీద ఆమె లిప్స్ మీద కిస్ చేస్తూ ఆ రోజు ఫస్ట్ నైట్ స్పెండ్ చేసినప్పుడు ఏ మాటలైతే అన్నాడో నువ్వు నాకు ఈ రోజు నుంచి సర్వస్వం ఆ మాటలు మళ్ళీ ఇప్పుడు అంటాడు. ఆ వర్డ్ వినగానే ఆమెకి ఆ రోజు నైట్ పర్సన్ గుర్తొస్తాడు. వెంటనే అతని షర్ట్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ అదే పుట్టుమచ్చ ఉంటుంది. ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడి అతన్ని తోసేసి వెనక్కెళ్తుంది. ఆ రోజు నన్ను అంతగానో వాడుకొని కూడా ఈ రోజు ఏమీ తెలియనట్టు నా ముందు నటిస్తున్నావా? నువ్వొక చీటర్, అబద్ధాల కోరువి అని కోపంతో చెన్ కి చంప పగలగొట్టి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏజే ఆమెను కలవడానికి వస్తుంది. ఆమె పెద్ద తింగరి కదా, సో మొత్తం ఆమెకు చెప్తుంది. ఈ బిడ్డ చెందే నేను తనకి నిజం చెప్పేస్తున్నాను అని సోది మొత్తం వాగిద్ది. దాంతో ఏజే ఏం చేస్తుంది? నువ్వు అస్సలు అలా చేయకూడదు. చెన్కి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, తను నీ బిడ్డకి తన పేరు ఎలా ఇస్తాడు? అతను చాలా పెద్ద ప్లే బాయ్, నీతో జస్ట్ టైం పాస్ చేస్తున్నాడు అని ఇలా చాలా మాటలు చెప్పి రెచ్చగొడుతుంది. పైగా మనిద్దరం ఒకే అనాథాశ్రమం నుంచి వచ్చాం కాబట్టి నీకు ఇదంతా చెప్తున్నా. నువ్వు నాకు సిస్టర్ లాంటి దానివి, ఆ చెన్కి దూరంగా ఉండు అని ఓవర్ యాక్షన్ చేస్తూ ఆమెను నమ్మిస్తుంది. ఆమె ఎడ్డముఖని నమ్మి అలానే చేస్తుంది. వెంటనే నెక్స్ట్ డే చెన్ దగ్గరికి వెళ్ళి నేను డిపార్ట్మెంట్ మార్చుకోవాలి అని అడుగుతుంది. చెన్ కోపంగా ఎందుకు అని అడిగితే నేను మీ సెక్రటరీగా పనిచేయడానికి అనర్హురాల్ని అని అంటే అతను అంటాడు, నా సెక్రటరీ ఎవరని డిసైడ్ చేయాల్సింది నేను, నువ్వు కాదు. పైగా నీ జీతం పెంచుతున్నాను, ఇక నుండి ఇక్కడే ఉండి డిజైనింగ్ పని చేయి అని కోపంగా చెప్పి వెళ్లిపోతాడు. ఆమెకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏజే చెప్పింది నిజమే, ఇతను నిజంగా కోల్డ్ హార్టెడ్ ప్లే బాయ్ అని బాధపడుతుంది. ఆ నైట్ కూడా చెన్ నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అంటే ఆమె వద్దు, నేను బస్ లో వెళ్తాను, మీ హెల్ప్ అంత అవసరం లేదు అని కోపంగా వెళ్ళిపోతుంది. చెన్ కేమీ అర్థం కాదు, ఈమెకేమైంది, ఎందుకు నా మీద ఇంతగానం కోపంగా ఉంది అని ఆలోచిస్తుంటాడు. ఆ రోజు నుంచి ఆఫీస్ లో ఇద్దరు మాట్లాడుకోకుండా ఒకరికొకరు యాటిట్యూడ్ లుక్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఒకే చోటు ఉంటారు కానీ ముఖాలు మాత్రం తిప్పుకొని ఉంటారు. అనుకోకుండా ఒకసారి ఇద్దరు ఒకే లిఫ్ట్ లో ఉంటారు. ఈమె ముఖం ఆయన చూడు, ఆయన ముఖం ఈమె చూడదు, ముఖాలు అంతలో లిఫ్ట్ లోకి చాలా మంది వచ్చేసరికి ఇద్దరు చాలా దగ్గరగా వస్తారు. కానీ ఫ్లోర్ వచ్చాక అందరు దిగిపోయేటప్పుడే ఆమె కొంచెం కూడా అతన్ని పట్టించుకోకుండా వెంటనే వెళ్లిపోతుంది ఇగ్నోర్ చేసి. చెన్ కి పిచ్చ కోపం వస్తుంది. ఆ తర్వాత మీటింగ్లలో ఒకానొక సందర్భంలో ఆమెకి 8 months కదా అని అంటే చెన్ లేదు 7 months 8 days అని కరెక్ట్ డే చెప్తాడు. లూ షాక్ అయ్యి నీ బిడ్డ కాకపోయినా అంత కేర్ తీసుకుంటున్నావేంటి అని అడుగుతుంది. నెక్స్ట్ చెన్ ఇంట్లో సీన్ చూపిస్తారు. వాళ్ళ అమ్మ వచ్చి ఏజేతో పెళ్లి గురించి మాట్లాడుతుంది. తండ్రి పేరు లేని బిడ్డని అందరూ ఇల్లీగల్ చైల్డ్ అని పిలుస్తారు, అది నీకే కదా బాధ అని వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమన్నట్లు అంటుంది. ఆ మాట వినగానే చెన్ కి తన చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి. తండ్రి లేని తనని అందరూ ఇల్లీగల్ చైల్డ్ అని పిలిచిన రోజులు, తను పడ్డ బాధ అంతా గుర్తొచ్చి మా నేను పెళ్లి చేసుకోను అని రిజెక్ట్ చేస్తాడు. ఆమె కోపం వస్తే తను ఆమెకు మెడిసిన్స్ ఇచ్చి నాకు అనుమానంగా ఉంది, ఈ బిడ్డ నాదో కాదో నాకు తెలీదు, డెలివరీ అయ్యాక డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను, అప్పుడు డెసిషన్ తీసుకుంటాను అని చెప్తాడు. సో ఏజే పెళ్లి ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో లీకి కాల్ చేసి నాకు డబ్బులు కావాలి, ఏం చేస్తావో చెయ్యి అని కొత్త ప్లాన్ వేస్తుంది. నెక్స్ట్ డే ఆఫీస్ లో ఆమె కోసం వెతుకుతుంటే అనుకోకుండా రిపోర్ట్స్ మీద నీళ్లు పడతాయి. మనోడు వాటిని క్లీన్ చేస్తూ చూస్తే ఆమె బిడ్డ బ్లడ్ గ్రూప్ అతని బ్లడ్ గ్రూప్ సేమే ఉంటది. అది చూసి షాక్ అయ్యి ఒక్క నిమిషం ఆ రాత్రి నా దగ్గర ఉంది ఆమెనా అని డౌట్ వచ్చేస్తుంది. ఇమ్మీడియట్ గా ఆమెకి ఫోన్ చేసి కలుద్దామని ఇంటికి వెళ్తాడు. ఆమె ఎందుకు వచ్చారు, నేను లీవ్ లో ఉన్నాను కదా అంటే అతను ఈ బిడ్డ నాదా కాదా ఆ విషయం నాకు తెలియాలి అంటాడు. సరిగ్గా అప్పుడే ఒక కార్ స్పీడ్ గా వస్తుంది. ఆమెని కాపాడిపోయి చెన్ కింద పడి దెబ్బలు తగులుతాయి. అప్పుడే ఆమెకి డెలివరీ పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. అక్కడ ఏజే కూడా ఉంటుంది. కానీ అదే రోజు ఆమె కావాలని డెలివరీ చేయించుకుంటుంది. ఇద్దరు ఒకేసారి డెలివరీ అవుతారనమాట. డాక్టర్ చెన్ దగ్గరకు వచ్చి మీకు ఆడపిల్ల పుట్టింది అని చెప్తాడు. చెన్ ఆమె బిడ్డను పట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆమెకి ఇంకా స్పృహ రాలేదన్నమాట. ఆ పాప ఏడుస్తుంటే మనోడు ఎంతో ప్రేమగా ఎత్తుకొని ఈ బేబీ ఎంత క్యూట్ గా ఉందో అని ఒకటే బుజ్జగిస్తాడు. అప్పుడే వాళ్ళమ్మ ఫోన్ చేసి ఏజేకి కొడుకు పుట్టాడు అని చెప్తుంది. చెన్ అక్కడికి వెళ్ళబోతుంటే అప్పుడే ఒక పర్సన్ మాస్క్ వేసుకుని హ్యాట్ పెట్టుకుని కనిపిస్తాడు. అదే ఆ లీగాడు. వాని చూడగానే చెన్ కి ఏదో డౌట్ వస్తుంది, ఇటెందుకు వెళ్తున్నాడు అని. వెంటనే ఇటు పక్క ఏజే బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాడు. ఆమెకి స్పృహ రాగానే తన పాపను చూసి నువ్వెంత క్యూట్ గా ఉన్నావో అని ఒకటే మురిసిపోతుంది. అప్పుడే పాపకాలకి సూదితో గుచ్చితో ఒక మార్క్ ఉంటుంది కదా, ఆ మార్క్ చూసి ఇదెలా వచ్చింది అని డౌట్ పడుతుంది. ఇంకో పక్క డాక్టర్ వచ్చి ఏజే బిడ్డ నీదే అని కన్ఫర్మ్ చేస్తాడు. ఎందుకంటే ఆ రిపోర్ట్స్ 99% మ్యాచ్ అవుతాయన్నమాట. అది చూసిన చెన్ చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఇదెలా పాసిబుల్, ఇవన్నీ అబద్ధాలు, నేను నమ్మను అని అంటాడు. కానీ వాళ్ళమ్మ మాత్రం ఏజేని నమ్మి సపోర్ట్ చేస్తుంది. చెన్ కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అతని ఫ్రస్ట్రేషన్ చూసి ఏజే మాత్రం ఆ లీగాని చూసి ఒక విలనిష్
స్మైల్ ఇస్తుంది. ఇంకో పక్క ఆమె తన పాపని చూసుకొని చాలా ఫీల్ అవుతూ ఈ రోజు నుంచి నా ప్రపంచం అంతా నువ్వే. నీకు ఈ ప్రపంచంలోనే బెస్ట్ థింగ్స్ ఇస్తాను అంటుంది. అంతలో చెన్నొచ్చి ఒక్క మాట చెప్పు 9 మంత్స్ బ్యాక్ హోటల్‌లో నువ్వెవరితో ఉన్నావు? నాతోనే కదా అని అడుగుతాడు. ఆమెకి టెన్షన్ పుడుతుంది. అతనికి ఏం చెప్పాలో ఏమో అని. అంతలో ఆ పాప ఏడుస్తుంటే ఆమె ఎత్తుకొని ఒకటే బుజ్జగించడానికి ట్రై చేస్తుంది కానీ ఆ పాప కంట్రోల్ అవ్వదు. మనోడు తీసుకొని ఆమెను ప్రేమగా బుజ్జగిస్తాడు. ఆ పాప వెంటనే సైలెంట్ అయిపోతుంది. అప్పుడు చెన్ పాపకి ఏం పేరు పెట్టాలని డిసైడ్ అయ్యావు అని సొంత తండ్రిలా అడుగుతాడు. అంటే ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు అని ఆమె అంటుంది. అప్పుడు అతను ఈ పాపకి ఏచెన్ అని పెడదాం అని వాళ్ళిద్దరి పేర్లు కలిసి వచ్చేలా పెడతాడు. పైగా నేను ఈ పాపకి ఇక నుంచి గాడ్ ఫాదర్ ని అని చెప్పి ఆ బేబీతో నువ్వు నన్ను ఇక నుంచి నాన్న అని పిలవాలి అని అంటాడు. వాళ్ళిద్దరిని చూసి ఆమె ఎమోషనల్ అవుతూ అదేంటి అలా అంటారు? మీ గర్ల్ ఫ్రెండ్ కి తెలిస్తే ఫీల్ అవుతుంది. అంటే నువ్వేమైనా అను నేను ఇక నుండి ఈ పాపకి నాన్నని. చూడు నా దగ్గర ఎంత హ్యాపీగా ఉందో అని అంటాడు. ఆమె మనసులో ఇలా నేను ఎవరికి మిస్టర్స్ గా ఉండకూడదు, పాపకి ఇల్లీగల్ అనే పేరు రాకూడదు అని ఒకటే టెన్షన్ పడుతుంది. ఇంట్లో చెన్ వాళ్ళమ్మ ఏజేకి ఫుల్ గోల్డ్ ఆస్తుల పేపర్లు అన్ని ఇస్తుంది. ఆ రాక్షస్ కి అవి సరిపోవు, ఏంటి ఇవే ఇచ్చావు ఇంకేం లేవా అని అనగానే ఆవిడ 5 మిలియన్స్ చెక్ ఇస్తుంది. ఇంకా కావాలి అని అడిగితే 50 మిలియన్ చెక్ ఇస్తుంది. ఈ ఏజే అత్యాశను చూసి వాళ్ళ అమ్మకి అనుమానం స్టార్ట్ అవుతుంది. ఆ రాత్రి లీగాడ్ వచ్చి నేనే కదా రిపోర్ట్స్ మార్చింది, నా డబ్బులేవి అని అడుగుతాడు. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. లీ ఆమెని కార్ తో గుద్దడం, ఆ తర్వాత తన హాస్పిటల్లో రిపోర్ట్స్ మార్చేయడం అంతా వీళ్ళిద్దరు కలిపి ప్లాన్ చేసిందన్నమాట. ఏజే ఇప్పుడు కొత్త ప్లాన్ వేస్తుంది. నువ్వు ఆమెని చంపేయ్, ఈ డబ్బు కాదు మనకు కావాల్సింది, గూ ఫ్యామిలీ ఆస్తంతా మనకే రావాలి అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు చెన్ కి దూరంగా ఉండు, చదువుకోవడానికి డబ్బులు ఇస్తాను ఫారెన్ వెళ్ళు అని నమ్మిస్తుంది. కానీ ఆమె నేను నా పాపని ఇక్కడే పెంచుకుంటాను అని అంటుంది. ఏజే అక్కడి నుంచి వెళ్లి ఆమె పక్కింటి వాళ్ళతో ఆమె పెళ్లి కాకుండానే తల్లైంది, తను ఒక క్యారెక్టర్ లెస్ ఉమెన్ అని అబద్ధాలు చెప్పి రూమర్ స్ప్రెడ్ చేస్తుంది. మాల్లో కూడా అందరూ ఆమెను అవమానిస్తారు. ఆమె బాధతో ఇవన్నీ అబద్ధాలు మీకెవరు చెప్పారు అని అడిగితే వాళ్ళు వినకుండా ఇన్సల్ట్ చేస్తారు. సరిగ్గా అప్పుడే చెన్ వాళ్ళ అమ్మొచ్చి సింగిల్ మదర్ అయితే ఏంటి, ఎవరికి తెలుసు ఆమె పరిస్థితి, మీరంతా చేస్తుంది తప్పు, ఈ విషయంలో నేను ఆమెకి మాత్రమే సపోర్ట్ గా ఉంటాను అని సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు షాప్ మేనేజర్ కి వార్నింగ్ ఇచ్చి అందరినీ భయపెట్టి పంపించేస్తుంది. ఆమె థ్యాంక్స్ చెప్తే నేను కూడా ఒకప్పుడు సింగిల్ మదర్ ని, ఆ కష్టం నాకు తెలుసు అని చెన్ వాళ్ళమ్మ తన లైఫ్ స్టోరీ చెప్తుంది. నా కొడుకు కూడా ఇలాగే ఒంటరిగా పెరిగాడు, నీలాంటి కోడలుంటే ఎంత బాగుండో అని మనసులో అనుకుంటుంది. ఆఫీస్ లో చెన్ కి ఆమె ఉన్న ప్లేస్ లో ఉన్న ఆంటీలందరూ ఆమెని చాలా వేధిస్తున్నారని చెప్పి మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని మరీ పరిగెత్తుకెళ్తాడు. అక్కడ చూస్తే ఆమె తన తెలివితేటలతో పక్కింటి వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చి అందరినీ సెట్ చేసేస్తుంది. దూరం నుండి మనోడు ఆమెను చూసి నేనేదో గొడవ జరుగుతుంది అనుకుంటే ఇక్కడంతా సీన్ రివర్స్ అయిందేంటి అని అనుకుని ఆమె దగ్గరికి వెళ్ళి అంటాడు, నువ్వు నిజంగా చాలా గ్రేట్, ఇలా రూమర్స్ రాకుండా అందరినీ సెట్ చేసావా అని అడిగితే ఆమె అంటుంది అవును, ఆంటీలని ఫస్ట్ సెట్ చేయాలి, లేదంటే ఇలాంటి రూమర్స్ జిల్లాలో స్ప్రెడ్ అవుతాయి, అందుకే ముందే నా గురించి ఉన్న రూమర్స్ అన్ని క్లియర్ చేసేసాను, ఇప్పుడు వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అని అంటుంది. అప్పుడు చెన్ మన పాప ఏచెన్ని చాలా మిస్ అయ్యాను అని పాపను ఆడిస్తూ ఉంటాడు. ఆ రాత్రి ఏజే గదిలో లీ ఉండి ఆమెని ఎలా అందం చేయాలో ప్లాన్ చేస్తుంటారు. ఇంతలో చెన్ అక్కడికి వస్తాడు. లీ దాక్కుంటాడు. అప్పుడు చెన్ నాకు నా బిడ్డ కస్టడీ కావాలి, దానికి బదులుగా నీకు 50 మిలియన్స్ ఇస్తాను, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అని ఆర్డర్ వేస్తాడు. ఏజే మాత్రం నేను ఎక్కడికి వెళ్ళను అని మొండికేస్తుంది. చెన్ నేను నిన్ను అడగడం లేదు, నా డెసిషన్స్ చెప్తున్నాను, 3 డేస్ టైం ఇస్తున్నాను, డిసైడ్ చేసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లీ కోపంగా 50 మిలియన్స్ వస్తే వద్దంటున్నావేంటి ఎడ్డె ముఖందానా అని అంటే 50 మిలియన్స్ ఎవడికి కావాలి, నాకు గూ ఫ్యామిలీ ఆస్తి మొత్తం కావాలి అని అంటుంది. ఆ తర్వాత ఆమె చెన్ వాళ్ళ అమ్మని కలవడానికి ఇంటికి వెళ్తుంది. ఆ ఇల్లుని చూస్తే అది చెన్ ఇల్లు అని తెలిసి అక్కడ ఏజెని చూస్తుంది. వాళ్ళమ్మ ఈమె నా కొడుకు కాబోయే భార్య, ఇతను నా మనవడు అని ఆవిడ చెప్పగానే ఆమె మనసు ముక్కలైపోతుంది. ఏజే ఏమో ఆమె గొంతు గుర్తుపట్టి వెంటనే ఫేస్ కవర్ చేసుకుంటూ ఏదో హెల్త్ బాలేదని చెప్పి అక్కడ నుంచి పారిపోతుంది. చెన్ వాళ్ళమ్మ నా కొడుకు డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించాడు, ఈ బాబు నా మనవడే అని అనడంతో ఆమె నమ్మేస్తుంది. ఆ తర్వాత ఆఫీస్ లో ఆమె బాధపడుతూ ఉండడం చూసి లూ అడుగుతుంది ఏమైంది అని. చెన్ కి నిజంగానే పెళ్ళాం కొడుకు ఉన్నారా అని అడగగానే లూ అవును ఒక కొడుకు ఉన్నాడని తనే చెప్పాడు అంటుంది. ఆమెచ్చి ఎంత మోసగాడో, నాకు తెలియకుండానే తనతో సీక్రెట్ రిలేషన్షిప్ లో భాగస్వామి అయ్యాను, నా బిడ్డ గురించి చెప్దాం అనుకున్నాను, ఎంత తప్పు చేశాను అని ఏడుస్తుంటే లూ ఆమె దగ్గరకు వచ్చి నీ బాయ్ ఫ్రెండ్ చనిపోయాడని ఏడుస్తున్నావా, బాధపడుకు, పద మనం పబ్కి వెళ్దాం అని తీసుకెళ్తుంది. పబ్ లో బాగా డ్రింక్ చేసి నా హస్బెండ్ ఒక నెంబర్ 1 మోసగాడు, పనికి మాలినోడు అని గొడవ చేస్తుంది. లూ కొంతమంది అబ్బాయిలను ఆమెకు ఆఫర్ చేసి ఆమె పక్కన కూర్చోబెడుతుంది. మన ఆమె చెన్ని మర్చిపోవడం కోసం ఆ అబ్బాయిలతో చాలా క్లోజ్ గా వెళ్తుంది. ఆల్మోస్ట్ కిస్ చేసుకుంటుంది అనే టైంలో మన హీరో గారు ఎంట్రీ ఇచ్చి ఆమెను పట్టుకుంటాడు. ఆమె మత్తులో ఏంటి నువ్వు చెన్ లాగున్నావు, నువ్వు నిజంగానే చెన్వా, ఏది ఇప్పుడు మ్యాజిక్ చేస్తా మాయమైపో అని కామెడీ చేస్తుంది. చెన్ తన ఇంటికి తీసుకెళ్తుంటే ఆమె అతన్ని దూరంగా తోసేస్తూ నువ్వు నన్ను వదులు, నేను నీతో మాట్లాడను అని అంటే ఎందుకు ఇలా అంటున్నావు, నేనే
తప్పు చేశాను అని చెన్ అడుగుతాడు. నీకు భార్య బిడ్డ కూడా ఉన్నారు కదా, అయినా నన్నెందుకు కిస్ చేసావు అని నిలదీస్తుంది. చెన్ నాకు తనతో అసలు ఏ సంబంధం లేదు అని అంటున్నా కూడా ఆమె నమ్మదు. నాకు అన్ని తెలుసు, ఇకనైనా అబద్ధాలు చెప్పడం ఆపు అని ఏడ్చి గదిలోకి వెళ్లిపోతుంది. చెన్ ఇంటికెళ్లి లూ ద్వారా ఏజే లిల్లీ కలిసి చేస్తున్న కుట్రలు, బ్లాక్ మెయిలింగ్, ఎవ్రీథింగ్ అన్ని ఆధారాలు కలెక్ట్ చేస్తాడు. వీళ్ళని 24 అవర్స్ లో పోలీసులకు అప్పగించాలి అని సెక్రటరీకి ఆర్డర్ ఇస్తాడు. ఇంటికి వెళ్లి ఏజేతో యాక్టింగ్ చేస్తూ, మా అమ్మ చెప్పింది నిజమే, ఇప్పటి వరకు నిన్ను ఇగ్నోర్ చేశాను, ఇక నుంచి మంచి భర్తగా ఉంటాను అని నటిస్తాడు. ఏజే షాక్ అవుతుంది. ఇంకో పక్క ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటూ చెన్ ఎంగేజ్మెంట్ గురించి విని అతన్ని మర్చిపోలేక పిచ్చిదైపోతుంది. ఆ తర్వాత ఒక బిజినెస్ పార్టీ నెపంతో ఆమెని చెన్ అండ్ ఏజే ఎంగేజ్మెంట్ పార్టీకి తీసుకెళ్తుంది. ఆ పార్టీని చూసిన ఆమె కోపంతో ఇదంతా మీరు కావాలనే చేశారు కదా లూ అని వెళ్లిపోబోతుంటే లూ ఆపి, అరే ఆగు, చెన్ది ఏ తప్పు లేదు, చెన్ దగ్గర ఉన్న అమ్మాయి ప్రెగ్నెన్సీని అడ్డు పెట్టుకుని అతని భార్య అవ్వాలనుకుంటుంది అని చెప్తుంది. అప్పుడే ఆమె నాకివేం అవసరంలే, అసలు నేను చెన్ని లవ్ చేయట్లేదు అని గట్టిగా అనేసరికి అప్పుడే వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి పార్టీలో ఉండమని ఫోర్స్ చేస్తుంది. అదే టైంలో చెన్ ఇంకా ఏజే స్టేజ్ మీదకి వస్తారు. ఏజేని చూసి ఆమె షాక్ అవుతుంది. కోపంతో ఏజే నువ్వు చెన్ భార్య ఎలా అయ్యావు అని అడిగితే ఏజే ఎగతాళిగా ఎందుకంటే నేను చెన్ బిడ్డకి జన్మనిచ్చాను కాబట్టి అని అంటుంది. ఆమె ఇంపాసిబుల్, ఆ బాబు నీకు లీకి పుట్టిన బాబు, నువ్వు చెన్ని చీట్ చేశావు అని అంటుంది. అప్పుడే ఆమెకి చెన్ వాళ్ళ అమ్మ అన్న మాటలు గుర్తొస్తాయి. మా అబ్బాయి తాగినప్పుడు జరిగిన పొరపాటు వల్ల ఈ బాబు పుట్టాడు అని. ఇక ఆమెకి అంతా అర్థమవుతుంది. అంటే నువ్వు నన్ను మోసం చేసి నా ప్లేస్ లోకి వచ్చావా, హౌ డేర్ యూ అని మండిపోతుంది. ఏజే నేను రిచ్ అవ్వాలనుకున్నాను అంతే, దాంట్లో తప్పేముంది అని పొగరుగా చెప్తుంటే ఆమె నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, ఇంత ద్రోహం ఎలా చేస్తావు అంటే ఏజే అంటుంది నీకు సంతోషం కావాలి, నాకు డబ్బులు కావాలి అని ఆమె నెట్టబోతుంటే చెన్ అక్కడికి వస్తాడు. ఏజే వెంటనే ఇప్పుడు గనక నువ్వు చెన్కి నిజం చెప్పావో నీ కూతురు ఇంట్లో ఒంటరిగా ఉంది, దానికి ఏదైనా అయితే అని బెదిరిస్తుంది. ఆ మాట వినగానే ఆమెకి ప్రాణం పోయినంత పని అవుతుంది. చెన్ అక్కడికి వచ్చినా కూడా అతన్ని నెట్టేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఆమె ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉన్న మేడ్ స్పృహ తప్పు ఉంటుంది, పాప లేదు, ఆ పాపను ఎవరో కిడ్నాప్ చేశారు అని ఏడుస్తూ చెన్ దగ్గరకు పరిగెడుతుంది. చెన్ ఏమో డోంట్ వరీ, నేను ఉన్నాను కదా, మన పాపని నేను కాపాడుకుంటాను అని ఆ పాప ఉన్న లొకేషన్ ని ఎలాగోలా ట్రాక్ చేసి అక్కడికి వెళ్తారు. అక్కడ లీ కోసం వెతుకుతుంటే ఆమెకి ఏడుపు సౌండ్ వినిపిస్తుంది. అక్కడ కొన్ని బాక్సెస్ ఉంటాయన్నమాట. అందులో ఒక బాక్స్ లో పాప ఉంటుంది. ఆమె పాపను పట్టుకొని బేబీ ఐఎమ్ సో సారీ, మమ్మీ నిన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్లిపోయింది అని ఏడుస్తూ హత్తుకుంటుంది. ఇంకో పక్క లీ కూడా పట్టుబడతాడనమాట. ఇక పెళ్లి రోజు వస్తుంది. ఏజే బ్రైడల్ డ్రెస్ లో నేను ఫైనలీ గూ ఫ్యామిలీకి ఓనర్ నవ్వబోతున్నాను అని చాలా ప్రౌడ్ గా ఉంటుంది. పెళ్లి హాల్లోకి వెళ్ళగానే ఆమెను చూసి కంగారు పడుతుంది. అంతలో చెన్ మైక్ తీసుకొని ఏజే చేయి విదిలించి ఆమెని స్టేజ్ మీదకి తీసుకొస్తాడు. నా పెళ్లి ఆమెతోనే అని అనౌన్స్ చేస్తాడు. ఏజే ఫ్రస్ట్రేషన్ తో నీకు పిచ్చి పట్టిందా అని అరుస్తుంది. చెన్ కూడా పిచ్చి కోపంతో నువ్వు నా బిడ్డని కిడ్నాప్ చేసావు, డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చావు అని ఆ లీ గార్డ్ తో ఉన్న వీడియో ప్లే చేస్తాడు. అందులో లీ ఏజే చేసిన అన్ని కుట్రలన్నీ డిస్ప్లే అవుతాయన్నమాట. అది చూసి అందరూ గుసగుసలాడుకుంటారు. ఏజేకి పిచ్చి పడుతుంది. కోపంతో ఆమెను కొట్టబోతే పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్తారు. లూ నవ్వుతూ ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటారా అని అడిగితే ఎందుకు చేసుకోను, అగో నా వైఫ్ అక్కడే ఉంది అని చెన్ని ఆమెను పట్టుకుని ఆమెకి రింగ్ తొడిగి నేను నిన్నెప్పటికీ సంతోషంగా ఉంచుతాను ప్రామిస్ అంటాడు. ఇద్దరికి పెళ్లి జరిగిపోతుంది. అంతేకాదు పెళ్లి కిస్ కూడా చేసేసుకుంటారు. ఆ తర్వాత సీన్ 5 ఇయర్స్ కి చూపిస్తారు. వీళ్ళిద్దరి కూతురు 5 ఇయర్స్ పాప అయిపోతుంది. చెన్ ఇంట్లో ఉండి పనులు చూసుకుంటూ ఉంటాడు. ఆమె ఏమో ఆఫీస్ పనులన్నీ చూసుకుంటూ ఉంటుంది. చెన్ పాపను ఎత్తుకొని ఉంటే ఆమె టెన్షన్ తో అయ్యో అలారం మర్చిపోయాను, మీటింగ్ కి లేట్ అయిపోతుంది అని పరిగెడుతూ ఉంటే చెన్ ఆమెను పట్టుకొని ఏంటా తొందర, 3 డేస్ గా ఇగ్నోర్ చేస్తున్నావు, ఇప్పుడు కూడా వెళ్ళిపోతున్నావు, అంత సీన్ లేదు, ఇప్పుడు మాకు ఇవ్వాల్సింది ఇచ్చి వెళ్ళిపో అని కిస్ అడుగుతాడు. ఆమె కిస్ చేయగానే పక్కనున్న బుడ్డది మరి నాకు అని అడుగుతుంది. ఆమెను కూడా కిస్ చేయడంతో ఈ ఫ్యామిలీ స్టోరీ ఇక్కడితో కంప్లీట్ అవుతుంది. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టాటా బై బై.